పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. లూకాసు వార్త 24వ అధ్యాయము 13వ వచనం నుండి 35వ వచనం వరకు. ఆ రోజుననే వారిలో ఇద్దరు యెరూషలేమునకు 7 మైళ్ళ దూరమున ఉన్న ఎమ్మావు గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంఘటనల గురించి మార్గమున ముచ్చటించుకొనుచుండిరి. వారు ఇట్లు తర్కించుకొనుచుండగా యేసు తనకు తానుగా వారిని సమీపించి వారి వెంట నడవసాగెను. వారు ఆయనను చూచిరి, కానీ గుర్తింపలేకపోయిరి. మీరు నడచుచు దేని గురించి మాట్లాడుకొనుచున్నారు అని ఆయన వారిని అడిగెను. వారు విచారముతో నిలిచిపోయిరి. అప్పుడు వారిలో క్లెయోఫా అనునతడు, యెరూషలేములో నీవు క్రొత్తవాడవా? ఈ దినములలో అక్కడ ఏమి జరిగినది నీకు తెలియదా అనెను. ఏమి జరిగినది అని ఆయన తిరిగి ప్రశ్నింపగా వారు ఇటులా చెప్పసాగిరి, నజరేయుడైన యేసును గూర్చి వినలేదా? ఆయన ఒక ప్రవక్త. తన క్రియల యందును వాక్కునందును దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను శక్తిమంతునిగా పరిగణింపబడినవాడు. మన ప్రధాన అర్చకులు అధిపతులు ఆయన్ను మరణదండకు అప్పగించి సిలువ వేసిరి. అయితే ఆయనయే ఇజ్రాయేలీయులను రక్షించునని మేము ఆశతో ఉంటిమి. ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. మాలో కొంతమంది స్త్రీలు ప్రాతకాలమున సమాధి యొద్దకు వెళ్ళగా అక్కడ వారికి యేసు దేహము కనపడలేదు. అంతేకాకుండా వారికి దేవదూతలు ప్రత్యక్షమై ఆయన సజీవుడని చెప్పినట్లుగా వారు వచ్చి చెప్పి మమ్మలను ఆశ్చర్యపరిచిరి. అంతటా మాలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లుగానే ఉండుట చూచిరి, కానీ యేసును మాత్రము చూడలేదు. అప్పుడు యేసు ఆ ఇద్దరితో, ఓ అవివేకులారా, ప్రవక్తల ప్రవచనములను అన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యము కదా అనెను. అప్పుడు మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములలో తనను గూర్చి రాయబడినవి అన్నీ వారికి వివరించెను. ఇంతలో వారు చేరవలసిన గ్రామము సమీపించినది. యేసు ముందుకు సాగి పోదలిచినట్లు కనబడెను. అంతటా వారు ప్రొద్దు వాలిపోయినది, సంధ్యవేళ అగుచున్నది, మాతో ఉండుడు అని ఆయనను బలవంతము చేయగా ఆయన అందులకు అంగీకరించెను. యేసు వారితో కూడా భోజనమునకు కూర్చొనినప్పుడు ఆయన రొట్టెను తీసుకొని ఆశీర్వదించి త్రుంచి వారికి ఇచ్చెను. దానితో వారికి కనువిప్పు కలిగినది. వారు యేసును గుర్తించిరి, కానీ ఆయన అదృశ్యుడాయెను. అంతటా వారు ఒకరితో ఒకరు ఆయన మార్గములో మనతో మాట్లాడినప్పుడు లేఖనములన్నీ మనకు వివరించినప్పుడు మన హృదయములు ప్రజ్వలలేదా అనుకునిరి. వారు వెంటనే యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా అక్కడ 11 మంది శిష్యులను వారితో ఉండిన వారును, ప్రభువు వాస్తవముగా సజీవుడై లేచెను, సీమోనుకు కనిపించెను అని చెప్పుకొనుచుండిరి. అప్పుడు వారు కూడా మార్గమధ్యమున జరిగిన సంఘటనలు వివరించి ఆయన రొట్టెను విరిచినప్పుడు వారు ఎట్లు గుర్తించినది తెలిపిరి.
నాదుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, ఎమ్మావు మార్గములో యేసు ప్రభుని దర్శనాన్ని ఈనాడు మనమందరం కూడా ధ్యానం చేసుకుందాం. ప్రభు పునరుత్థానమైన తరువాత మరి అనేక మంది శిష్యులకు అనేక సందర్భాలలో ప్రభు తన యొక్క దివ్య దర్శనాన్ని, ఆ పునరుత్థాన భాగ్యాన్ని ప్రభు ఇస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులరా, మరి అటువంటి ఉదాంతంలో ఒకటి ఎమ్మావు మార్గములో యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క ఇద్దరు శిష్యులకు దర్శనమివ్వడం. ప్రియమైన సహోదరి సహోదరులరా, లూకాసు వార్త 24వ అధ్యాయము 5వ వచనం మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మీరు సజీవుడైన వారిని మృతులలో ఎలా వెతుకుచున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మానవ చరిత్రలో మరెవ్వరికి సాధ్యము కాని విధముగా పతనమైన లోకాన్ని రక్షించిన వారు యేసుక్రీస్తు ప్రభు. పుట్టి పెరిగిన ఊరి నుండి 200 మైళ్ళు దూరం ప్రయాణము చేయని యేసుక్రీస్తు ప్రభు మానవాళి హృదయంలో కేంద్ర బిందువుగా మారుటకు కారణం ఏమిటంటే ఈ ప్రభుని ఉత్థానం. అందుకే మనం అందరం ధ్యానం చేస్తూ ఉన్నాం. పునీత పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 14వ వచనంలో మనం అందరం కూడా ధ్యానం చేసినట్లయితే, మరి క్రీస్తే లేవనెత్తబడినచో మా బోధన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా, క్రీస్తుని ఉత్థానము, ఈ క్రీస్తు ప్రభుని పునరుత్థానము క్రైస్తవ జీవితానికి పునాది. ఇది ఒక మన విశ్వాసానికి కేంద్ర బిందువు లాంటిది. మన విశ్వాసము క్రీస్తు పునరుత్థానం మీద ఆధారపడి ఉంది. పునరుత్థాన క్రీస్తు ప్రభు మొట్టమొదటి పలికిన ఆశీర్వాద వచనం, పునరుత్థాన యేసు క్రీస్తు ప్రభు మనందరికీ అలాడు శిష్యులందరికీ పలికిన మొట్టమొదటి ఆశీర్వాదం, సమాధానం మీతో ఉండునుగాక, శాంతి మీతో ఉండునుగాక, మీకు శాంతి కలుగునుగాక అని యేసయ్య, పునరుత్థానుడైన యేసయ్య తన శిష్యులకు అగపడుతూ ఉన్నారు. ఇటువంటి ఉదాంతంలో మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ఎమ్మావు మార్గములో యేసుక్రీస్తు ప్రభు ఇద్దరు శిష్యులకు దర్శనము ఇవ్వడాన్ని. ప్రియమైన సహోదరి సహోదరులరా, మనం ఇక్కడ ధ్యానించినట్లయితే లూకాసు వార్త 24వ అధ్యాయము 13వ వచనంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ రోజునే వారిలో ఇద్దరు యెరూషలేమునకు 7 మైళ్ళ దూరమున ఉన్న ఎమ్మావు గ్రామమునకు వెళ్ళుచుండిరి. ఆ మార్గ మధ్యములో వారు సంభాషిస్తూ ఉన్నారు. జరిగిన సంఘటనల గురించి వారి మార్గమున మరి వాళ్ళు ముచ్చటిస్తూ ఉన్నారు, సంభాషిస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఒకనొక సమయంలో మరి ఇద్దరు శిష్యులకు వెళ్తూ ఉన్న సమయంలో మరి ప్రభు వారితో కలిసి మరి అన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క దర్శన భావములో ప్రభు అగుపడుతూ వారితో సంభాషిస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరురా, లూకాసు వార్త 24వ అధ్యాయము 29వ వచనంలో మనం ధ్యానం చేస్తున్నాం. అంతటా వారు ప్రొద్దు వాలిపోయినది, సంధ్యవేళ అగుచున్నది, మాతో ఉండుడు అని ఆయన్ను బలవంతం చేయగా ఆయన అందులకు అంగీకరించెను. ప్రియమైన సహోదరి సహోదరులరా, యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క అన్ని సంఘటనలను ఆ యొక్క ఇద్దరు శిష్యులతో, ఎమ్మావు మార్గములో పోతున్న ఇద్దరు శిష్యులతో అన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. అయితే వారి హృదయములో, వారి మనసులలో వాళ్ళు ప్రభువు చేసిన అన్ని కార్యములను, అది అద్భుతములు, స్వస్థతలు, గొప్ప గొప్ప కార్యములు, ఈ ప్రభుని యొక్క పరిచర్యలో జరిగిన అన్ని ఘట్టాలను ధ్యానం చేసుకుంటూ, ప్రభువు మరణించినది మొత్తము కూడా ధ్యానం చేసుకుంటూ, ప్రభువు వారికి ప్రత్యక్షమై వారితో పాటు నడిచిన ఆ ఇద్దరు శిష్యులు ఇంకనూ గుర్తించలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య
మన ఆత్మీయ జీవితంలో అనేక సందర్భాలలో వివిధ వ్యక్తుల ద్వారా, వివిధ సంఘటనల ద్వారా ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ప్రభువుని స్వరాన్ని వినలేకపోతూ ఉన్నాం. ఆత్మీయ జీవితంలో మనము ప్రభువుని స్వరాన్ని ఆలకించలేకపోతూ ఉన్నాం. ఈరోజు మనమందరము కూడా గుర్తు చేసుకోవాలి. ఏ విధంగానైతే మొట్టమొదటిగా ప్రభు వారి మధ్యన మరి వచ్చి వారితో పాటు సంభాషిస్తూ వారితో పాటు నడుచుకుంటూ పోతున్న సమయంలో కూడా మరి ఎమ్మావు మార్గంలో పోతున్న ఇద్దరు శిష్యులు కూడా వారు గుర్తించలేకపోయారు. కానీ తరువాత వారు వీరే ప్రభు అని గుర్తించారు. మన ఆత్మీయ జీవితంలో మనము కూడా దేవుని స్వరాన్ని వినగలగాలి. ప్రభువుతో మనం మాట్లాడగలగాలి. ప్రభువు చేసిన గొప్ప కార్యములను మన జీవితంలో, యేసయ్య చేసిన అన్ని గొప్ప కార్యములను మనం గుర్తు చేసుకుంటూ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనం ప్రభువు మన జీవితంలో చేసిన గొప్ప కార్యములను గుర్తించలేకపోతున్నాము. ప్రభువుని స్వరాన్ని మనము ఆలకించలేకపోతూ ఉన్నాం. క్రీస్తు సందేశం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. క్రీస్తు సందేశం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రియమైన సహోదరి సహోదరులరా, మరి ఈ ఎమ్మావు మార్గంలో వెళ్తున్న ఇద్దరు శిష్యులు కూడా మరి మొట్టమొదటిగా ప్రభుని వారు గుర్తించలేకపోయారు. కానీ ఆ యొక్క ప్రభువు వారి మధ్య నడిచి సంభాషిస్తున్న సమయంలో గుర్తించలేకపోయినా తర్వాత వారి జీవితంలో వారికి ఒక రకమైన కనువిప్పు కలుగుతూ ఉంది. లూకాసు వార్త 24వ అధ్యాయము 29వ వచనం. అంతటా వారు, ప్రొద్దు వాలిపోయినది, సంధ్యవేళ అగుచున్నది, మాతో ఉండు అని ఆయన బలవంతము చేయగా ఆయన అందులకు అంగీకరించెను. యేసు వారితో కూడా భోజనములకు కూర్చుండినప్పుడు ఆయన రొట్టెను తీసుకొని ఆశీర్వదించి త్రుంచి వారికి ఇచ్చెను. దానితో వారికి కనువిప్పు కలిగినది. వారు యేసును గుర్తించిరి, కానీ ఆయన అదృశ్యుడాయను. ప్రియమైన సహోదరి సహోదరులరా, మనం ఇక్కడ గమనించాలి. ఎప్పుడైతే ప్రభు రొట్టెను అందుకొని వారి మధ్యన ఉండి ఆ రొట్టెను అందుకొని త్రుంచి వారికి ఇచ్చినప్పుడు వారికి కనువిప్పు కలిగినది. ప్రియమైన దేవుని బిడ్డ, పునరుత్థానమైన క్రీస్తు ప్రభు మన జీవితంలో కూడా ఎన్నెన్నో గొప్ప కార్యములను, ఎన్నెన్నో ఆశీర్వాదకరములు, దీవెనలు అందిస్తూ ఉన్నారు. ఈరోజు మన హృదయంలో, మన మనసులో కనువిప్పు కలగాలి. ఆ ప్రభుని, మహిమాన్వితుడైన ఆ ప్రభుని దివ్య దర్శనాన్ని మనము కూడా చూడాలి, మనము కూడా కనుగొనాలి. ఆ తన్మయత్వంలో మనము కూడా పాల్గొనాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మనమందరము కూడా మీతో చెప్పిన విధముగా యేసు క్రీస్తు ప్రభు, పునరుత్థాన క్రీస్తు ప్రభు తన శిష్యులకు ఇచ్చిన మొట్టమొదటి పలుకులు ఆశీర్వాదము, మీకు శాంతి కలుగునుగాక. అటువంటి శాంతి ప్రదాత అయిన ప్రభువు, అటువంటి గొప్ప దేవుడు మరి శిష్యులకు అనేక సందర్భాల్లో మరి అగుపడుచు పునరుత్థాన దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలోనే ప్రియమైన సహోదరి సహోదరులరా, మరి ఆ యొక్క ఇద్దరు శిష్యులు నిదానముగా వారు కనుగొన్నారు. వారు కనుగొనేసరికి
ప్రభు వారి మధ్య నుండి అదృశ్యుడాయను. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం గమనించవలసిన మరొక కోణం ఏమిటంటే, వారి కనివిప్పు కలిగిన తర్వాత వారు ప్రభు వారితో జీవించిన, ప్రభు వారితో నడిచిన, ప్రభు వారితో సంభాషించిన అన్నిటినీ కూడా వారు సాక్ష్యం పలుకుతూ ఉన్నారు. క్రీస్తు ప్రభుని అనుసరిస్తున్న మనము ఎంతవరకు మనము సాక్షులుగా, పునరుత్థానానికి సాక్షులుగా జీవిస్తూ ఉన్నాం? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఎంతవరకు ప్రభునికి మనము సాక్షిభూతమైన జీవితాన్ని మనము జీవిస్తూ ఉన్నాం? లూకాసు వార్త 24వ అధ్యాయము 47-48 వచనం మనం ధ్యానించినట్లయితే, యెరూషలేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరిట హృదయ పరివర్తనము, పాప క్షమాపణము ప్రకటింపబడి రాయబడి ఉన్నది. వీని అన్నింటికి మీరే సాక్షులు. ప్రియమైన దేవుని బిడ్డ, మరి ఈరోజు మనము మన యొక్క జీవితంలో గుర్తుంచుకోవాలి, మనము సాక్షిభూతమైన జీవితాన్ని మనం ఈరోజు జీవించాలి. అదే మనము దేవునికి ఇచ్చే గొప్ప ప్రేమ కానుక. మన యొక్క మాటల ద్వారా, మన యొక్క నడవడిక ద్వారా, మన వ్యక్తిత్వం ద్వారా, మన క్రియల ద్వారా, మన జీవితం ద్వారా సత్య సువార్తకు సాక్షులుగా జీవించాలి. అదే పునీత కలకత్తాపురి తెరీసా గారు అంటున్నారు, నీ జీవితమే సువార్తగా మారాలి, నీ జీవితమే సత్య సువార్తగా మారాలి. మనం ప్రభునికి సాక్షులుగా జీవించాలి. లూకాసు వార్త 24వ అధ్యాయము 32వ వచనంలో మనం ఇంకా లోతుగా ధ్యానించినట్లయితే, అంతటా వారు ఒకరితో ఒకరు ఆయన మార్గంలో మనతో మాట్లాడినప్పుడు, లేఖనములన్నీ మనకు వివరింపబడినప్పుడు మన హృదయములు ప్రజ్వలలేదా అనుకునిరి. వారు వెంటనే యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా అక్కడ 11 మంది శిష్యులను, వారితో ఉండిన వారును ప్రభువు వాస్తవముగా సజీవుడై లేచెను, సీమోనుకు కనిపించునని చెప్పుకొనుచుండిరి. అప్పుడు వారు కూడా మార్గ మధ్యమున జరిగిన సంఘటనలు వివరించి ఆయన రొట్టెను విరిచినప్పుడు వారు ఎట్లు గుర్తించినది తెలిపిరి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ ప్రభు ఈ యొక్క ఎమ్మావు మార్గంలో పోతున్న 2 శిష్యులకు అగపడినప్పుడు, రొట్టెను విరిచినప్పుడు వారు ఆ యొక్క గొప్ప కనివిప్పు కలిగి వారు వీరే ప్రభు అని, పునరుత్థానుడైన ప్రభు అని వారు గుర్తించారు. ఆ గుర్తించిన తర్వాత చెబుతున్న మాట, ప్రభు వాస్తవముగా సజీవుడై లేచెను. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ పునరుత్థానం అనేది మనందరికీ కూడా ఆశను కలిగిస్తూ ఉంది. ఈ పునరుత్థానం అనేది మనందరికీ కూడా గొప్ప ఆశను మన యొక్క జీవితంలో, క్రైస్తవ జీవితంలో మనందరికీ గొప్ప ప్రేరణ కలిగిస్తూ ఉంది. ఎందుకంటే ఈ పునరుత్థానం ద్వారా యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించారు, పాపాన్ని ఛేదించారు, మనందరినీ కూడా చీకటి శక్తుల నుండి, అంధకారపు బంధముల నుండి వెలుగైన మార్గంలోనికి ప్రభువు నడిపించారు. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాపాన్ని ప్రభు తరిమి కొట్టి మనందరినీ కూడా పుణ్య జీవితానికి, మంచి జీవితానికి మార్గాన్ని వేశారు. ఇదిగో మనము కూడా మరణాన్ని జయించి ఆ యొక్క పునరుత్థాన మహిమలో మనము కూడా, ఆ యొక్క మహిమాన్వితమైన శరీరములో మనము కూడా మరణాన్ని జయించి మరణాన్ని మీద విజయాన్ని పొందుకొని ఆ పునరుత్థాన భాగ్యాన్ని మనము కూడా పొందగలమని ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఇటువంటి ఆశను, మరి ప్రభుని యొక్క జీవితంలో జరిగిన ఈ గొప్ప సంఘటన, మహత్తరమైన సంఘటన ఈ పునరుత్థానము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు తాను ఈ లోకంలో సువార్తను బోధించి అనేక అద్భుతమైన కార్యములు చేసి, అనేక స్వస్థతలు చేసి, గొప్ప కార్యములు చేసిన ప్రభు శిలువ మీద మరణించిన తర్వాత తాను 3వ రోజు పునరుత్థానం అయ్యారు. తాను పునరుత్థానం అయ్యారు కాబట్టే మనందరి జీవితాలు మరలా నూతన ఉత్తేజముతో చిగురింపబడ్డాయి. ఆ పునరుత్థాన దివ్య దర్శనాలను ప్రభు అనేక సందర్భాల్లో వివిధ వ్యక్తులకు తాను మరి అగుపడి చూపిస్తూ ఉన్నారు. ఆ దివ్య దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మన జీవితంలో మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకోవలసిన విషయం, యేసుని మరణముతో పాటు
శిష్యుల ఆశలు, కోరికలు కూడా సమాధి పాలయ్యాయి. యేసు పునరుత్థానమయ్యే వరకు వారంతా దుఃఖములో, నిరాశలో మునిగిపోయారు. అందువలన వారు తమ గత జీవిత వృత్తులలోనికి తిరిగి వెళ్ళుటకు సంసిద్ధులయ్యారు. యేసు మృతిలో నుండి సజీవుడిగా లేవలనే లేఖనము వారు అప్పటికి గ్రహింపలేకపోయేరి. క్రీస్తు ప్రభు పునరుత్థానమైన పిమ్మట ప్రభుని శిష్యులంతా పునరుత్థానకు బలమైన సాక్షులుగా నిలిచిపోయారు. క్రీస్తు ప్రభుని పునరుత్థానానికి బలమైన సాక్షులుగా మారారు. మరి అటువంటి సాక్షులలో మరి జీవించిన వారిని మనం ఇప్పుడు ఇద్దరిని మనం ధ్యానం చేసుకుని ఉన్నాము. ఎమ్మావు మార్గంలో యేసుక్రీస్తు ప్రభుని యొక్క దర్శనాన్ని ఆ యొక్క ఇద్దరు పొందుకున్నారు. నిరాశ, నిస్పృహలతో, ఆందోళన, అలజడితో ఉన్న ఇద్దరికి కూడా ప్రభు అగపడినప్పుడు, ప్రభు ఆ దివ్య దర్శనం ద్వారా ఆ రొట్టె విరిచినప్పుడు, వారికి ఇచ్చినప్పుడు, ఆ కనువిప్పు కలిగినప్పుడు వారి హృదయములు ప్రజ్వలిపోయాయి. మరి వారి జీవితంలో నూతనమైన ఉత్తేజము, వారి జీవితంలో ఆశ, వారి జీవితంలో సంతోషం, నిరాశ, నిస్పృహల్లో, ఆందోళన, అలజడిలో, అశాంతితో ఉన్న వారందరికీ ఈ ఇద్దరికి ప్రభు అగపడినప్పుడు శాంతియు, సమాధానము, ఆనందము, సంతోషము, నూతనమైన ఉత్తేజము, నూతనమైన బలము కలిగినది ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి ఈరోజు మనం అందరము కూడా క్రీస్తునందు విశ్వసిస్తున్న మనం అందరము కూడా, దేవుని అనుసరిస్తున్న మనం అందరము కూడా ఈ పునరుత్థానను సంపూర్ణంగా అంగీకరిస్తూ ప్రభుని మరణ పునరుత్థానాలలో నూతన అర్థాన్ని, నూతన పరమార్థాన్ని మనమందరము కనుగొందాం. క్రైస్తవత్వం కలువరితో, సమాధితో అంతము కాదు. క్రైస్తవ జీవితం అంతా పునరుత్థాన మహిమలో పాలు పంచుకోవడం అని మనమందరము గుర్తుపెట్టుకోవాలి. మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను, క్రైస్తవత్వం కల్వరి గిరి బలితో, సమాధితో అంతము కాలేదు. ఈ కలువరితో, సమాధితో అంతము కాలేదు. క్రైస్తవ జీవితం అంతా పునరుత్థాన మహిమలో పాలు పంచుకోవడం అని మనమందరము దీన్ని గుర్తెరగాలి. మరి ఆ పునరుత్థాన మహిమలో మనము పాలు పంచుకుందాం. తద్వారా దేవాది దేవుడు మరి ఎమ్మావు మార్గములో పోతున్న ఇద్దరు శిష్యులకు దర్శనమిచ్చిన విధముగా ఈనాడు ఆ ప్రభు మన జీవితంలో కూడా మరి అటువంటి గొప్ప దర్శన భావాన్ని కల్పించాలని, మనము ఎల్లప్పుడూ కూడా ఆ ప్రభుని స్వరాన్ని ఆలకిస్తూ మన జీవితాలు ఒకవేళ నిరాశ, నిస్పృహలలో, అలజడి, అశాంతి, ఆందోళనలో ఉన్నట్లయితే మనము కూడా నూతనమైన ఉత్తేజముతో, నూతనమైన బలముతో మనము ప్రభుని, పునరుత్థాన క్రీస్తు ప్రభుని విశ్వసించుదాం. ప్రభుని యొక్క గొప్ప గొప్ప అద్భుతమైన కార్యములను, ప్రభుని యొక్క గొప్ప మహిమలను మన జీవితంలో చవిచూద్దాం. తద్వారా పునరుత్థాన క్రీస్తు ప్రభు మనందరికీ శాంతియు, సమాధానాన్ని, ఆనందాన్ని మనందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడి పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్ము దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.